ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా 20కి పైగా కత్తిపోట్లతో పొడిచింది ఎవరు అని డాగ్ స్క్వాడ్ ఇక్కడికి వచ్చింది. మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించారు, కానీ పోలీసులకి ఆధారాలు దొరకలేదు. 5 రోజుల తర్వాత నిన్న ఈ ఇంట్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మన సహస్ర ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే అన్ని చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి, సంచలనాలే. ఈ ప్రదేశం అంతా, ఈ కూకట్పల్లి ఏరియా అంతా ఉలిక్కిపడింది, హైదరాబాద్ అంతా ఉలిక్కిపడింది. ఎందుకంటే అంత కిరాతకంగా చంపింది ఎవరు, అంత కిరాతకంగా చంపాడు అంటే తెలిసిన వ్యక్తులు అయ్యి ఉండుంటారు, అంటే ఏదో పగలున్నాయి అని. అండ్ బిగ్ టీవీ ఆ రోజు నుంచి కూడా మనం ఇక్కడికి వచ్చాం, మనం కూడా ఎవిడెన్స్లు సేకరించడానికి ట్రై చేసాం. మన ఆ రోజు బిగ్ టీవీ ఒకటి చెప్పింది, ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోండి. పక్కింట్లోనే ఉన్నాడు నిందితుడిని, పక్కింట్లోనే ఆ నిందితుడు ఉన్నాడు, పక్కింటికి చెందిన వ్యక్తే చంపేశాడు అని. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది రౌండప్ కూడా చేశారు. పక్కిల్లు అని ఎలా అంటారు మీరు అంటూ చేశారు, కానీ మనకున్న కొన్ని అనుమానాలతో గేట్లో ఎవరు కూడా కనపడలేదు సీసీటీవీలో.